వెల్కమ్ టు బిఎస్‌డబ్ల్యూ ఇంటీరియర్స్. హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ప్రెజెంట్ ఒక చిన్న విషయం మీద గిల్ట్ ఫీల్ అవుతున్నానండి నేను. మ్యాటర్ ఏంటంటే, మనకి మొన్న ఆన్ 2 డిసెంబర్ రోజు ఫస్ట్ కాల్ వచ్చిందండి పేజ్ క్రియేట్ చేశాక క్లయింట్ నుంచి. మన సోషల్ మీడియా ప్రమోషన్స్ వల్ల. సో, వీడేంటి ఆర్డర్ వస్తే సంతోషపడాలి గాని గిల్ట్ పడుతున్నాడు అనుకుంటున్నారా? ఆ పాయింట్‌కే వస్తున్నాను. ఆన్ సెకండ్ రోజు నైట్ మనకు కాల్ వచ్చిందండి క్లయింట్ నుంచి. సో, థర్డ్ రోజు చాలా హ్యాపీగా క్లయింట్ లొకేషన్‌కి వెళ్ళాను. మెజర్‌మెంట్స్ తీసుకొని కొటేషన్ ఇద్దామని. పనిలో పని కంటెంట్ క్రియేట్ చేయాలి కదండీ! సో, డైలీ మన థింగ్స్ చూపిస్తూ కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవ్రీడే ఏదో ఒక పోస్ట్ చేద్దామని. సో, యాస్ యూజువల్‌గా కంటెంట్ క్రియేట్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను జర్నీవి కూడా. బట్ క్లయింట్ లొకేషన్‌కెళ్ళంగానే మామయ్య మెజర్‌మెంట్స్ తీసుకుంటూ ఇది ఇలా ఉంటది, అలా ఉంటది అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఐ వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ థట్ పాయింట్. సో, ఆ పనిలో పడి వీడియోస్ తీయడం అనేది మర్చిపోయాను. సో, లేటర్ ఇంటికొచ్చాక గుర్తొచ్చి చాలా గిల్ట్ ఫీల్ అయ్యానండి. కంటెంట్ ఏం షేర్ చేయాలి ఈరోజని. అందుకే నిన్న మన దగ్గర కంటెంట్ మిస్ అయింది పోస్ట్. యాహ్! బట్ ఇట్స్ ఓకే. మిస్టేక్స్ అనేవి అవుతూ ఉంటాయి. పేజ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ కాల్ వచ్చింది గదండీ! సో, చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉండే నేను. నెక్స్ట్ టైమ్ నుంచి ఖచ్చితంగా వీడియో తీస్తానండి. ఎవ్రీ మూమెంట్ మీకు షేర్ జేస్తాను. ఏముంటుంది ప్రాసెస్ అని. సో, ఆర్డర్ ఇచ్చింది మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అండి. షీ స్టేస్ ఇన్ ఫ్రాన్స్. మన పేజ్ ఫాలో ఎంకరేజ్ చేస్తున్నారు. ఇండియాలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో కబోర్డ్స్ చేయాలి అని జెప్పి కాల్ జేశారు.